Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఇప్పటి వరకు 19 విడతల డబ్బు రైతుల ఖాతాల్లో జమ అయితే అయ్యింది. 20వ విడత పీఎం కిసాన్ ఎప్పుడు జమ అవుతుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు. జూన్ 2025 చివరి నాటికి పీఎం కిసాన్ 20వ విడతకు సంబంధించిన మొత్తం జమ అవుతుందని ఇప్పటికే ఊహించినప్పటికీ డబ్బు ఇంకా జమ కాకపోవడంతో దానికి సంబంధించి కొత్త సమాచారం విడుదలైంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది భారతదేశంలోని రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతుల బ్యాంకు ఖాతాలకు 6,000 రూపాయలు జమ చేస్తుంది. అంటే 6,000 రూపాయలు ఒకేసారి జమ కావు. విడత వారీగా అంటే 3 సమాన వాయిదాలలో 2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కానీ ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు జమ చేయబడుతుంది. దీని ప్రకారం ప్రధానమంత్రి కిసాన్ ప్రారంభించినప్పటి నుండి 19 విడతలుగా రైతుల ఖాతాలకు డబ్బు జమ అయితే అయిపోయింది. ఇప్పుడు 20వ విడత రావాల్సి ఉంది. ఫిబ్రవరిలో రైతుల బ్యాంకు ఖాతాలకు పీఎం కిసాన్ 2025 19వ విడత జమ అయింది. ఇప్పుడు 4 నెలలు గడిచాయి. అందుకే రైతులు 20వ విడత ఎప్పుడు అందుకుంటారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పీఎం కిసాన్ 20వ విడత గురించి కేంద్రం అధికారికంగా ప్రకటించనప్పటికీ జూలై మొదటి వారంలో రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అవుతుందని నివేదికలు వెలువడుతున్నాయి. అయితే ఈ విడత పొందాలంటే రైతులు ఈకేవైసీ చేయడం ముఖ్యం. రైతులు తమ పీఎం కిసాన్ ఖాతాలో ఈకేవైసీ చేయకపోతే వారికి 20వ విడత 2,000 రూపాయలు రావని అధికారులు పేర్కొంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క సమాచారాన్ని మీకు తెలిసిన రైతులందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.